ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ నొప్పి మాయం సర్జరీ దూరం ఫర్ అపాయింట్మెంట్స్ 9155515563. అందరికీ నమస్కారం. నేను స్వరూప పొట్లపల్లి. వెల్కమ్ టు ఐ డ్రీమ్. మానవ సంబంధాలు బలహీన పడిపోతున్నాయి, ఒకరి మీద ఒకరికి ప్రేమ తగ్గిపోతుంది అని ఈ మధ్య చాలా మంది అంటున్నారు. కానే కాదండి, ప్రేమ అనుబంధం అనేది ఏ రోజుకి ఆ రోజు పెరుగుతూనే వస్తున్నాయి. దానికి నిదర్శనమే ఖమ్మం జిల్లాలో జరిగిన ఓ సంఘటన. రఘునాథపల్లి సమీపంలోని ఈర్లపొడి గ్రామానికి చెందిన శ్రీను కాలేయ ఇబ్బంది వచ్చింది. ఆయనకి కామెర్లు రావడంతో కాలేయ సమస్య ఉన్నట్టుగా డాక్టర్స్ గుర్తించారు. వెంటనే ఆయనకి కాలేయాన్ని కొత్త కాలేయం పెట్టాల్సిన అవసరం ఏర్పడింది. దాంతో ఆయన భార్య లావణ్య 65% తన కాలేయాన్ని ఆయనకి ఇచ్చింది. ప్రస్తుతం లావణ్యని డాక్టర్స్ డిశ్చార్జ్ చేశారు. శ్రీను చికిత్స పొందుతున్నారు ఆసుపత్రిలో. ప్రస్తుతం నాతో పాటు పర్సనాలిటీ డెవలప్మెంట్ కోచ్ వెంకట్ కొల్లూరు గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్కారం అండి. అసలు ఖమ్మం జిల్లాలో జరిగిన ఈ లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ కేసు అనేది కొత్త ప్రశ్నలు రేకెత్తిస్తోంది. మానవ సంబంధాలు ఇంత బాగున్నాయా? భర్త కోసం తన ప్రాణాలను కూడా పణంగా పెట్టడానికి ఈ మహిళ రెడీ అయిపోయింది అని అందరూ అనుకుంటున్నారు. మీరేమంటారు దీని మీద? అంటే త్యాగాల కేసులు నిదర్శన మహిళని చెప్తామండి. ముఖ్యంగా కుటుంబంలో కీలకమైన వ్యక్తి మహిళ అవుతుంది. ఆ కుటుంబం, భర్త, పిల్లలు, కుటుంబం మొత్తం సుభిక్షంగా ఉండాలంటే ఆడవాళ్ళ పాత్ర, త్యాగం చాలా ఉంటున్నాయి. ఇలాంటి విషయాలు చాలా జరుగుతున్నాయండి. ఇప్పుడు మనకి ఖమ్మం జిల్లా రఘునాథపల్లిలో జరిగే లావణ్య కేసు ఒకటే కాకుండా కూడా ఇలాంటి విషయాలు చాలా జరుగుతున్నాయి. జనరల్గా ఎక్కువ సొసైటీలో ఉన్న అడల్టరేషన్ అంటే కల్తీ ఆహారాలు, అలాగే ఈ అలవాట్లు, దురలవాట్లు, మద్యము, స్మోకింగ్, ఇలాంటి వాటి వల్ల ఈ లివరు ఇట్లాంటివన్నీ కూడా హార్ట్ పాడైపోవడం జరుగుతుంటుంది. అయితే ఒక అదృష్టం ఏంటంటే శరీరంలో ఏ అవయవం లాస్ అయినా కూడా దాన్ని మళ్ళీ తిరిగి పొందలేము. ఎవరైనా దానం చేస్తే ఆ వ్యక్తి నుంచి ఆఫ్టర్ డెత్ మాత్రమే తీసుకోగలుగుతాం. ఒక లివర్ మాత్రం తను బతికున్నప్పుడు తీసుకోగలుగుతాం. ఆ లివర్కు ఉన్న ఒక ప్రత్యేకత అదనమాట. ఆ లివర్ ఏమవుతుందంటే అది మనం దానిలో ఎంత పార్ట్ ఇచ్చినా కూడా ఇచ్చిన వ్యక్తికి సమస్య ఉండదు. ఆ తీసుకున్న వ్యక్తి ఆ లివరు చిన్న పార్ట్ దానికి మనం ఇన్ఫ్లాంట్ చేసినప్పుడు కూడా అది గ్రో అవుతుంటుంది అనమాట. ఇది ఒక అదృష్టం. దీనివల్ల లివర్ విషయంలో ఎంతమంది సఫర్ అయినా కూడా వాళ్ళంతా కూడా తిరిగి పునర్జన్మ పొందడానికి అవకాశం ఉంటుంది. అది ఇంతకుముందు నేను చదివాను, మీరు చెప్పినట్టు విశాఖపట్నంలో కూడా ఇలాంటి సంఘటన ఒకటి జరిగింది. అంటే మానవ సంబంధాలు పటిష్టంగా ఉన్నాయనడానికి ఇది ఒక నిదర్శనం అవుతుందండి. ప్రతి కుటుంబంలోనూ ఇది కుటుంబంలో భర్త కాబట్టి ఆమె త్యాగం చేశారు. లావణ్య శ్రేణు కోసం ఆమె త్యాగం చేశారు, చాలా మంచి విషయం. అలాగే ఈ మధ్య ఫ్రెండ్స్ కోసం కూడా ఈ మధ్య గుంటూరు జిల్లాలో ఒక కేసు చూశారనమాట, పేరు గుర్తులేదు. ఫ్రెండ్ కోసం ఆయన లివరు చేశాడు. అయితే దురదృష్టం ఏంటంటే అతను ఇంకా వేరే సమస్యలు ఉండటం వల్ల లివర్ ట్రాన్స్ప్లాంట్ జరిగినా కూడా అతను చనిపోవడం జరిగింది. సో వీటితో పాటు మీకు ఇంకొక ప్రముఖమైన విషయాన్ని కూడా ఒకటి నేను చెప్తాను. మనము సినిమాల్లో ఏవిఎస్ అనే వ్యక్తి గురించి విన్నాం. చాలా మంచి గొప్ప ఆర్టిస్ట్ ఆయన. ఒక కామెడీలో మనకి బ్రహ్మానందం వీళ్ళందరి తర్వాత ఒక మంచి ట్రెండ్ క్రియేట్ చేసిన వ్యక్తి ఏవిఎస్. ఆయన ఏ సుబ్రహ్మణ్యం అంటాము. ఆయన యాక్చువల్గా నేను ఒక పత్రికలో పనిచేసేటప్పుడు నా కొలీగ్ కూడా నాతో పాటు కలిసి పనిచేశారు కొన్నాళ్ళు. అంటే నాకు చాలా సీనియర్ అయినా బట్ అయితే పనిచేశారు. అంటే ఆయన సినిమాల్లోకి వెళ్ళడానికి ముందు ఫస్ట్ మూవీ వచ్చింది మనకి మిస్టర్ పెళ్ళాంలో ఆయన చాలా ట్రైనింగ్ క్రియేట్ చేశాడు. ఆ మూవీకి వెళ్ళడానికి ముందు నేను ఆయన కలిసి ఆ పత్రికలో పనిచేశాను. అయితే తర్వాత ఆయనకి చాలా సినిమాలు చేశారు, మంచి పేరు వచ్చిందంతా. అది ఎక్కువ ఆయనకి లివర్ ప్రాబ్లం వచ్చి లివర్ అంతా పాడైపోయి చాలా ఇబ్బంది పడిన టైంలో వాళ్ళ కూతురు ఆయనకు లివరు దానం చేశారు. అది కూడా ట్రాన్స్ప్లాంట్ జరిగింది. చాలా కాలం ఆ లివర్ ట్రాన్స్ప్లాంట్ అయ్యాక చాలా కాలం ఆయన ఉన్నారు. అయితే మరే అనేక కారణాల వల్ల ఆయన మళ్ళీ చనిపోవడం జరిగింది. సో ఇట్లాంటివన్నీ కూడా ఈ అవయవ దానం అనేది ఒక అద్భుతమైన దానం అండి. ఇది చాలా అవసరం. ఎవరికి అవకాశం ఉంటే వాళ్ళు అవయవాలని దానం చేయడం అనేది సొసైటీకి ఎంతో ఉపయోగకరంగా ఉంటుందండి. ఇది అసలు యముడి వెనక వెళ్ళి భర్త ప్రాణాలు తెచ్చుకున్న పతివ్రతలు ఉన్న భూమి, ఇది పుణ్యభూమి. అయితే ఈరోజు లావణ్య చేసిన దాన్ని చాలా మంది అప్రిషియేట్ చేస్తున్నారు. కానీ అందరూ ఇలా ధైర్యంగా అడుగు ముందుకేయలేరు. ఎందుకంటారు? అంటే ఎవరి జీవితాలు వాళ్ళు చూసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. అంటే అవగాహన లేకపోవటం అండి. ఇప్పుడు ఏంటంటే లివర్ ఇవ్వడం వల్ల మనకి నష్టం లేదనే విషయాన్ని మనం వాళ్ళకి తెలియజేయగలగాలి.
అది కరెక్ట్గా వాళ్ళకి అవేర్నెస్ క్రియేట్ చేస్తే డెఫినెట్గా ఇస్తారు. కాకపోతే కొంతమందికి లివర్ ఇచ్చేస్తే మళ్ళీ నేను చనిపోతానేమో ఇలాంటి భయాలు ఉండటం వల్ల వాళ్ళు ఇవ్వలేకపోతున్నారు. ఇంకొకటి ఏంటంటే అందరికీ కూడా లావణ్య లాంటి వ్యక్తులు ఉండకపోవచ్చు కుటుంబంలో. సరే ఆయన వెళ్తే వెళ్ళారులే, నేను నా పిల్లలు ఉండి అనుకునే వాళ్ళు మనం ఏం చేయలేము. బట్ అయితే అవేర్నెస్ క్రియేట్ చేయడం వల్ల ఎక్కువ మంది చేస్తారండి. ఎవరు కూడా తన పసుపు కుంకాలను చెరిపేసుకోవాలని ఎవరు కోరుకోరండి. డెఫినెట్గా ఏమాత్రం అవకాశం వాళ్ళు చేస్తారు. ఎవరో ఒకరారో చేయలేదని చెప్పంటే మనం వాళ్ళ గురించి మనం ఇక్కడ మనం ప్రస్తావించాల్సిన అవసరం లేదు. అవకాశం ఉన్న మేరకు ప్రతి ఒక్కరు కూడా చేస్తారు. కాకపోతే వచ్చిన విషయం ఏంటంటే ఇది ఆర్థికపరమైన సమస్య కూడా. ఒక లివర్ ట్రాన్స్ప్లాంట్ చేయడానికి సాధారణంగా 4-5 లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది. ఇంకా కొంచెం అది క్రిటికల్ అయితే 15-20 లక్షలు కూడా అయిన సందర్భాలు కూడా ఉన్నాయని చెప్పేసి నేను కొంతమంది డాక్టర్స్తో మాట్లాడడం వల్ల తెలుసుకున్నాను. ఈ ఫైనాన్షియల్ ఇష్యూస్ వల్ల కూడా కొన్ని ఫ్యామిలీలో వాళ్ళు ఇవ్వలేకపోవడానికి కారణం ఏంటంటే లివర్ ఇవ్వడానికి రెడీగా ఉన్నప్పటికీ, భార్య కానీ కూతురు కానీ ఇంట్లో ఫ్యామిలీ సభ్యులు ఎవరైనా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నప్పటికీ కూడా వాళ్ళకి మార్చడానికి ఆర్థికపరమైన అవకాశాలు లేకపోవడం వల్ల కూడా కొంతమంది ఇవ్వలేకపోతున్నారు. అయితే ఈ మధ్య ఆరోగ్యశ్రీ లాంటి కొన్ని పథకాలు వచ్చినాయి. వాటి వల్ల ఇది సాధ్యం అవుతుంది. కొంతమంది అవేర్నెస్ ఉన్న వాళ్ళు ఇవన్నీ చేస్తున్నారు. అది తప్పకుండా. బ్రెయిన్ డెడ్ అయిన వ్యక్తుల బాడీ అవయవాలు ఇవ్వడం వల్ల 5-6గురికి పునర్జన్మ లభిస్తోందండి. కానీ కొన్ని ఫ్యామిలీస్ ఆ టైంలో ట్రామాలో ఉండి ఇవ్వడానికి కూడా పెద్దగా ఇష్టపడరు. కానీ ఇచ్చిన వాళ్ళు ఆ తర్వాత తమ కుటుంబ సభ్యుల అవయవాలని వేరే వాళ్ళు చూసుకొని ఎంతో సంతోషపడుతూ ఉంటారు. ఈ రోజుకి కూడా అవయవాల అవసరం ఎంతో మందికి పడుతుందండి. నాకు తెలిసిన ఓ వ్యక్తికి కూడా పుట్టుకతోనే ఒక కిడ్నీ లేదు, ఇంకొక కిడ్నీ ఏమో బాగా డ్యామేజ్ అయిపోయింది. సో ఆయనకి ఇప్పుడు ఖచ్చితంగా కిడ్నీ కావాలి, అవయవ దానిలో ఆయన పెద్ద వెయిటింగ్ లిస్ట్లో ఉన్నారు. అంటే ఒక రకంగా మరణశయ్య మీద ఉన్నట్టే. అయినా సరే ఎవరు కూడా పెద్దగా అవయవ దానానికి అనుకున్న స్థాయిలో ఎందుకు ముందుకు రావట్లేదంటారు? అది కేవలం అవేర్నెస్ లేకపోవటమేనండి. ప్రభుత్వాలు ఎంత చెప్తున్నా అంటే దీని మీద ఇంకా వర్క్ చేయాల్సిన అవసరం కూడా ఉన్నట్టుగా కనిపిస్తుంది. ఇప్పుడు ఏమవుతుందంటే సొసైటీలో చాలా మందికి, నేను కొంతమంది నాకు ఉన్న ఫ్రెండ్స్ కూడా ఉన్నారు, ఇంజెక్షన్ చేయించుకోవడానికి భయం. ఇంజెక్షన్ చేసుకోవడానికి భయపడతారు. ట్యాబ్లెట్ నేను వేసుకుంటారు, ఇంజెక్షన్ చేసుకోవడానికి భయపడుతుంటారు. అలాగే సర్జరీ అంటే నేను చనిపోతాను కానీ చావనని వస్తాను కానీ నాకు సర్జరీ అవుతుంది అనేవాళ్ళు కొంతమంది ఉన్నారు. ఇలాంటివన్నీ ఈ భయాల వల్ల వాళ్ళు ఇలా జరుగుతున్నారన్నమాట. అంతే తప్ప అవగాహన కల్పిస్తే ఇవ్వడానికి ప్రతి ఒక్కరు సిద్ధంగా ఉన్నారండి. ఎందుకంటే ఈ మధ్య ఒక 4 years క్రితం 5 years క్రితం హైదరాబాద్లోనే జరిగింది. బ్రెయిన్ డెడ్ ఇష్యూలో నిమ్స్లోకి తీసుకురావడానికి దానికి పోలీస్ ఆఫీసర్లతో సహా డీజీపీ దగ్గర నుంచి హెల్ప్ చేశారు. మొత్తం ట్రాఫిక్ మొత్తం రెగ్యులేట్ చేసేసి కరెక్ట్గా ఇన్ టైంలో దాన్ని తీసుకురావడం కోసం జరిగినాయి. ఇట్లాంటి అవన్నీ కూడా మనం న్యూస్ లైవ్లో కూడా చూసాం అనమాట. 4-5 ఏళ్ల క్రితం ఒకటి జరిగింది, అట్లాగే 2002లో ఒకటి జరిగింది. ఇలాంటి కేసులు జరుగుతున్నాయి. దీనివల్ల ఒక అద్భుతమైన విషయం ఏంటంటే అండి, ఎవరైతే తన బిడ్డను కోల్పోయారో వాళ్ళని తిరిగి వాళ్ళ మనసు కానీ, హృదయం ఇస్తే మనసు కానీ, కళ్ళు ఇస్తే చూపు కానీ చూసుకునే అదృష్టం మనకు కలుగుతుందండి. ఈ అదృష్టాన్ని చాలా తక్కువ మంది పొందుతారు. అది ఆ అదృష్టం కలగాలంటే వాళ్ళకి అవగాహన ఉండాలి. అవగాహన లేకపోవడం వాళ్ళ తప్పు కాదు. అవగాహన కల్పించాల్సిన బాధ్యత ఇటు మీడియా వైపు నుంచి ఉంది, ప్రజల వైపు నుంచి ఉంది, అలాగే వైద్యుల వైపు నుంచి కూడా ఉంది. అంటే ఇవి ఇవ్వడం వల్ల ఎలాంటి నష్టం లేదు. మనము తీసుకెళ్ళి ఆ బాడీని క్రిమేట్ చేసి బూడిద చేసే కంటే ఆ అవయవాలు ఇంకొకరు ఇవ్వటం వల్ల మరో 4గురికి జన్మని ఇస్తాము అనే ఒక అవగాహన వాళ్ళకి కలిపితే డెఫినెట్గా ఇస్తారండి. కాకపోతే ఏంటంటే సెన్సిటివ్ ఇష్యూ. మనిషి చనిపోయినప్పుడు చాలా ట్రామాలో ఉంటారు, బాధలో ఉంటారు, ఆవేదనలో ఉంటారు. అలాంటి టైంలో వాళ్ళ నుంచి అంటే వాళ్ళ శరీరాన్ని మనం తీసుకున్నట్టుగా వాళ్ళు ఫీల్ అవుతూ ఉంటారు. ఒక రకంగా చెప్పాలంటే తన బిడ్డ అయితే బిడ్డ, లేకపోతే భర్త అయితే భర్తని వాళ్ళ శరీరాన్ని మనం తీసుకున్నట్టు ఫీల్ అవుతుంటారు. ఇలాంటి టైంలో అలాంటి కష్టమైన పని చేయడానికి చాలా ఎక్కువ అవగాహన కల్పించాలి. దానికి ఆ కుటుంబ సభ్యులు కూడా సపోర్ట్ చేయాలి. కుటుంబ సభ్యులు, బంధువులు వీళ్ళంతా సపోర్ట్ చేస్తే డెఫినెట్గా అప్పుడు వాళ్ళకి ఇగ్నైట్ అవుతుంది. అవును కదా, మనం ఒట్టిగా బాడీని క్రిమేట్ చేయడమో లేకపోతే బరియల్ చేయడం కంటే అవయవాలను తీసుకెళ్ళిస్తే 4గురికి ప్రాణం పోసినట్టు అవుతుంది కదా అని చెప్పేసి వస్తుందన్నమాట. ఈ అవేర్నెస్ క్రియేట్ చేయడంలోనే ఉంది. అది ప్రజలు, ప్రభుత్వము, మీడియా, ముఖ్యంగా మీడియా కూడా చేయాల్సిన అవసరం ఉంది. వెంకట్ గారు, ఇటీవల ప్రాణాలు కోల్పోయిన సీతారాం ఏచూరి గారు కావచ్చు, మాజీ ప్రొఫెసర్ సాయిబాబా గారు, వారి డెడ్ బాడీస్ ని హాస్పిటల్స్ కి డొనేట్ చేశారు. ఇప్పుడు నేనున్నాను అనుకోను, కళ్ళు మాత్రమే నేను ఇప్పుడు డొనేట్ చేశాను అంటే చనిపోయిన తర్వాత నా కళ్ళు మాత్రమే హాస్పిటల్కి వెళ్తాయి. అయినా సరే మనలాంటి వాళ్ళం ఈ శరీరం మొత్తాన్ని మట్టిలో కలిసిపోతుందండి. ఇది
అలాంటి శరీరం మీద కూడా ఇంకా చనిపోయిన తర్వాత దీని మీద ఆశ పెట్టుకుంటున్నాము. అంటే అంటే పునర్జన్మ కావచ్చు, మరో జన్మకి సంబంధించి మన కల్చర్లో ఉన్న కొన్ని నమ్మకాల వల్ల కూడా చాలామంది ఇలా అడుగు ముందుకు వెయ్యట్లేదేమో. దీని మీద ఎలా ముందుకెళ్ళొచ్చు అంటారు? అంటే ఇప్పుడు ఇవి చాలా గొప్ప సంఘటనలు అండి. ఇప్పుడు సాయిబాబా గారు కానీ లేదా సీతారామేశ్వరి గారు కానీ వాళ్ళు ఏంటంటే, సాయిబాబా గారు ఆయన ప్రజల కోసం జీవితాంతం పాటుపడిన మనిషి. ఒక రకంగా చెప్పాలంటే ప్రజల కోసమే ఆయన ప్రజల కోసం పోరాడుతూనే ఆయన జైల్లో ఉన్నారు. చీకటి గదిలో ఆయన ఉన్నారు. ఆయన చనిపోయారు. సో ఆయన బాడీ ఇచ్చేసారనుకోండి. అట్లాగే సీతారామేశ్వరి గారు ఆయన కమ్యూనిస్ట్ పార్టీ సిపిఎం పార్టీలో పాలిట్ బ్యూరోలో ఉన్నటువంటి జనరల్ సెక్రటరీ, ఆయన ఆ స్థాయిలో ఉన్న వ్యక్తి. ఇలాంటి వాళ్ళు ఇచ్చినప్పుడు దీన్ని మనం ఎక్కువగా ప్రాపగాండ చేయాలండి. సాధారణంగా ఏంటంటే సీతారామేశ్వరి గారి గురించి ఆయన గొప్ప నాయకుడు, ఆయన ప్రజల కోసం పోరాడాడు, సిపిఎంలో ఉన్నారు, ఇలా చెప్తారు. ఆయన చనిపోయాక ఆయన బాడీని తీసుకెళ్ళి మెడికల్ కాలేజీకి ఇచ్చారు, లేకపోతే అందులో అవయవదానానికి ఉపయోగించారు, లేకపోతే సాయిబాబా గారి బాడీని విద్యార్థుల కోసం మెడికల్ కాలేజీకి ఇచ్చారు, ఆయన పనికొచ్చే అవయవాల్ని ఇతరులకు ఉపయోగించారనే విషయాన్ని మనం ఎక్కువగా క్యాంపెయిన్ చేస్తే, ప్రాపగాండ చేస్తే వీళ్ళని ఆదర్శంగా తీసుకున్న వాళ్ళు కూడా జనరల్గా చేయగలుగుతారు. అయితే ఇది చాలా తక్కువ జరుగుతుంది. వాళ్ళ గురించి చెప్పినంతగా వాళ్ళు చేసిన ఈ పనులు, గొప్ప పనుల్ని, ఆ ఫ్యామిలీ చేసిన పనులు, వాళ్ళు చనిపోయే ఫ్యామిలీనే కదా చేసేది, ఆ ఫ్యామిలీ చేసిన పనుల్ని కొంచెం ఎక్కువగా ప్రైజ్ చేస్తూ ఎక్కువగా క్యాంపెయిన్ చేయాల్సిన అవసరం కూడా ఉందండి. ఇది అవసరం. ఒక అదృష్టం ఏంటంటే, నాకు సీతారామేశ్వరి గారు చనిపోయే ముందు ఆయన ఇంటర్వ్యూ నేనే చేశానండి. విజయవాడలో ఎలక్షన్ జరుగుతున్నప్పుడు సిపిఎం పార్టీ ఆఫీస్లో వాళ్ళు రిక్వెస్ట్ చేస్తే సిపిఎం నాయకులు అందరితో చేశాను. అట్లాగే సీతారామేశ్వరి గారిని కూడా ఒక లాంగ్ 40 minutes ఇంటర్వ్యూ చేశాను పొలిటికల్ ఇష్యూలో. ఆయన ఏమన్నారంటే, నాకు ఎందుకో థాట్ వచ్చింది, ఈశ్వరి గారు మీ లైఫ్ స్కెచ్ గురించి ఇంతవరకు ఇంటర్వ్యూస్ లేవు, నేను చేస్తాను అని చెప్పంటే డెఫినెట్గా నాకు కూడా ఆసక్తి ఉంది, చేద్దామని చెప్పేసి నెక్స్ట్ స్లాట్ అదే. కాకపోతే విజయవాడలో ఒక పెద్ద కాన్ఫరెన్స్ ఉండటం వల్ల, మీటింగ్ ఉండటం వల్ల వాళ్ళు వచ్చి తొందర చేయడంతో ఆయన తప్పనిసరి పరిస్థితుల్లో వెళ్లాల్సి వచ్చింది. ఆ తర్వాత చేయలేకపోయాను. ఒకవేళ చేసుంటే ఆయన లైఫ్ స్కెచ్ కూడా చాలా మంది తెలిసేదనమాట. ఇప్పుడు ఆయన పూర్తి లైఫ్ స్కెచ్ తెలియడం చాలా తక్కువగా అవకాశం. ఇది ఒక దురదృష్టం అండి దానికి చెప్పాలంటే. ఆ రోజు అట్లా జరిగిందనమాట. సో చాలా గొప్ప నాయకుడు అండి. వీళ్ళు చేసిన త్యాగాలు చాలా ఉన్నాయండి. ఇవన్నీ కూడా మనం బయటికి చెప్పగలగాలి. థ్యాంక్ యూ వెంకట్ గారు. ఆర్గాన్ డొనేషన్ గురించి చాలా మంచి విషయం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.